హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పాలక్ పన్నీరు హోటల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇదైతే నిన్నటి వ్లాగ్ అండి, వెడ్నెస్డే వ్లాగు. సో మార్నింగ్ టు ఈవినింగ్ మా రొటీన్ ఎలా ఉన్నదైతే ఈ వీడియోలో అయితే చూద్దాము. ఇక్కడ కోకోనట్ చట్నీ అయితే చేశానండి. తిరుమలలో వెంగమాం సత్రంలో చేస్తారు కదా, సేమ్ అదే టేస్ట్ అయితే వస్తుంది. అలానే బీరకాయ సాంబారు ఫ్రై కూడా ఎలా ప్రిపేర్ చేయాలన్నది అయితే ఈ వీడియోలో చూద్దాము. ముందుగా పాలక్ పన్నీర్ అండి, 2 ఆనియన్, అలానే ఒక 3 to 4 టమాటో, ఒక క్యాప్సికమ్ తీసుకొని పాలక్ని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఆల్రెడీ ఉడుకుతున్న వాటర్లో క్లీన్ చేసి పెట్టుకున్న పాలక్ని వేసి కొద్దిసేపు ఉడికించాలండి. ఇలా వేయించడం వల్ల మనకైతే పచ్చివాసన ఉండదు కర్రీ తినేటప్పుడు. సో కొద్దిగా ఉడుకు అయ్యేంత వరకు అయితే పాలక్ని ఉడికించిన తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియను, అలానే అల్లం వెల్లుల్లి టమాటా కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలండి. సో అంతా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇక్కడ మీకు కావాలంటే క్యాష్యూస్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు, గోడంబి. సో ఇప్పుడు సేమ్ అదే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగా పడుతుంది. అలానే సోంపు, జీరా కూడా వేసుకున్న తర్వాత ముందుగా గరం మసాలా ఐటమ్స్ అయితే వేసుకోవాలండి. కరివేపాకు, క్యాప్సికమ్ కూడా వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. సో ఇలా క్యాప్సికమ్ వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది ఫ్లేవర్ బాగుంటుందండి పాలక్తో. సో ఇప్పుడు పన్నీర్ అయితే నేను 100 grams తీసుకున్నానండి. ఇదంతా నీట్గా కట్ చేసుకొని సపరేట్ పెట్టుకోవాలి. ఆల్రెడీ మనము వేయించుకున్న క్యాప్సికంలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ అయితే వేసుకోవాలండి. సో చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా మనకైతే ఆ పేస్ట్ అంతా క్యాప్సికమ్కి దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి. పాలక్ని అయితే మిక్సీ జార్లో వేసుకొని స్మూత్గా అయితే రుబ్బుకోవాలండి. జస్ట్ మనకు కూల్ అయితే చాలు, ఎక్కువసేపు అయితే పట్టదు పాలక్ ఉడకడం అండి. సో ఇప్పుడైతే నేను మిక్సీ జార్లో వేసుకొని ఆల్రెడీ ఉడుకుతున్న మసాలా పేస్ట్లోకి అయితే వేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకు పాలక్ అనేది కలర్ చేంజ్ అవ్వదండి. సేమ్ మనకు హోటల్లో ఎలాంటి గ్రీనిష్ కలర్ వస్తుందో సేమ్ అలానే మనం ఇంట్లో కూడా సేమ్ టేస్ట్తోనే తినచ్చు. కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే పచ్చిమిర్చి యాడ్ చేయలేదు. కారం పొడి, అలానే ధనియా పొడి, కొద్దిగా పసుపు, గరం మసాలా కూడా వేసుకొని జీరా పౌడర్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. అన్నీ వేసుకున్న తర్వాత మసాలా అంతా ఉడికిన తర్వాత ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ అయితే వేసుకోవాలి. సో చూసారు కదా, ఇక్కడ నేను 100 grams పన్నీర్ క్యూబు సేమ్ కర్రీకి అయితే సరిపోయిందండి. ఇదైతే మేము చపాతీతో సర్వ్ చేసుకున్నాము. సో స్మూత్గా చపాతీ అనేది డబల్ లేయర్ లాగా చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని సర్వ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇంట్లోనే పాలకు అలానే స్మూత్ చపాతీ అయితే రెడీ అవుతుంది. సో చూసారు కదా, ఫైనల్గా చపాతీ అలానే పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిందండి. ఇంట్లోనే మనము పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడు సో ఎలాంటి ప్రిజర్వేటివ్స్, ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే ఈజీగా అయితే మనము టిఫిన్ అయితే రెడీ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను కోకోనట్ చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. కొద్దిగా రెడ్ చిల్లీస్ అయితే వేయించుకోవాలి. అలానే ఇప్పుడు మనకు శనగపప్పు 1 స్పూను, అలానే ఉద్దిపప్పు కూడా 1 స్పూన్ వేసుకోవాలి. శనగపప్పు అనేది కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, చట్నీ అనేది బాగుంటుంది. ఇదైతే మనకు తిరుమలకి వెళ్ళినప్పుడు అన్నప్రసాద సత్రంలో పెడతారు కదా, చట్నీ సేమ్ అలానే ఉంటుందండి. సో ఇప్పుడు కొద్దిగా జీరా కూడా వేసుకొని కొద్దిగా మిరియాలు, లైట్గా మెంతి కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇవన్నీ వేగిన తర్వాత ఆల్రెడీ మిక్సీ జార్లో మనము వేయించుకొని రెడ్ చిల్లీ, అలానే ఇప్పుడు ప్యాన్లో అన్నీ వేయించుకున్నాం కదా, సేమ్ అవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చి కొబ్బరి అయితే యాడ్ చేసుకోవాలండి. పచ్చి కొబ్బరి అలానే చింతపండు యాడ్ చేసుకున్నాం అనుకోండి, సేమ్ మనకు కొబ్బరి చట్నీ అయితే రెడీ అవుతుంది. సో మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకొని స్మూత్గా అయితే రుబ్బుకోవాలండి. ఇదైతే సాంబారు అలానే రసం చేసినప్పుడు ఈ చట్నీ కాంబినేషన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి 2 days అయినా ఉంటుంది. సో చూసారు కదా, ఫైనల్గా కోకోనట్ చట్నీ అయితే రెడీ అయింది. ఇంట్లో చేసుకున్నప్పుడు మనము ఇలా చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, సేమ్ తిరుమలలో తిన్న ఫీలింగే ఉంటుందండి. సో చూసారు కదా చట్నీ అయితే. నెక్స్ట్ అయితే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత నీట్గా అయితే ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నామండి. యాక్చువల్గా ఇక్కడ టిఫిన్ అయిన తర్వాత అయితే నేను క్లీన్ చేశాను, పూజ చేసుకోవాలనేసి. సో మాప్ అయితే పెట్టుకొని నీట్గా ఇల్లంతా తుడుచుకున్న తర్వాత పూజ అయితే చేసుకున్నామండి. యాక్చువల్గా చట్నీను మార్నింగ్ టిఫిన్ అయితే
తొందరగా చేసేసాను. అలానే ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే పూజ చేసుకున్న తర్వాత లంచ్ అయితే ప్రిపేర్ చేశానండి. సో ఇప్పుడైతే నీట్గా ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత ఫ్రెష్గా ఉన్న పూలు తీసుకున్నాను. యాక్చువల్గా పూజ అయితే ఎక్కువ టైం ఉన్నప్పుడైతే మార్నింగే చేసుకుంటానండి. సో ఇక్కడైతే చూసారు కదా, పూజ అంతా అయిన తర్వాత నేనైతే దేవుడికి ఆల్రెడీ ఉన్న ఫ్లవర్స్ని అయితే తీసేసి ఫ్రెష్గా అయితే ఫ్లవర్స్ని పెట్టుకొని పూజ అయితే చేసుకున్నానండి. ఇక్కడైతే నేను డైలీ అయితే మ్యాక్సిమం 99% పూజ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాము. సో నైవేద్యంగా యాపిల్ అయితే పెట్టానండి. ఇంకా ఏమైనా నైవేద్యం చేస్తే అదే పెడతాను, లేదన్నప్పుడు ఫ్రూట్స్ అయితే పెట్టేస్తాను. సో చూసారు కదా, ఆఫ్టర్నూన్ లోపు పూజ అయితే అయిందండి 11:30 లోపు. ఇక్కడైతే నేను నెక్స్ట్ డేకి దోశకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఒక 4 గ్లాసెస్ దోశ బియ్యము, అలానే ఒక ఫుల్ గ్లాస్ అంతా ఉద్దిపప్పు వేసుకున్నాను. అలానే అదే గ్లాస్తో కొద్దిగా అటుకులు, అలానే శనగపప్పు, మెంతి కూడా యాడ్ చేసుకున్నానండి. సో ఇప్పుడైతే నేను టీ అయితే పెట్టుకుంటున్నాను. కోల్డ్ అయిందనేసి అల్లం టీ అయితే పెట్టుకుంటున్నానండి. పాలు మరిగినప్పుడు కొద్దిగా అల్లం దంచుకొని వేసుకున్న తర్వాత టీ పొడి వేసుకొని మనమైతే ఉడికించుకోవాలి. సో ఇప్పుడు ఆలోపు నేనైతే ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ని అయితే సపరేట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇదైతే నేను మిక్సీ జార్లో వేయనండి, రైస్ అనేది సపరేట్గా మిషన్లో ఆడించుకొని వస్తాము. సో అక్కడైతే మాకు కరెక్ట్గా 1 కేజీకి 10 రూపీస్ తీసుకుంటారు. అందుకనేసి మిషన్ దగ్గరికి వెళ్ళి పిండి అయితే ఆడించుకున్నానండి. ఆ లోపు టీ అయితే అయ్యింది. చాలా దగ్గర మాకు వాకబుల్ డిస్టెన్స్. సో ఇప్పుడైతే మేము అల్లం టీ తాగడానికి అంతా ప్రిపేర్ చేసుకొని ఈవినింగ్ అల్లం టీ అయితే తీసుకున్నామండి. సో కోల్డ్ అయినప్పుడు ఇప్పుడున్న సీజన్లో ఫ్లూ అనేది ఎక్కువ ఉంటుంది కదా, సో అలాంటప్పుడు ఈ టీ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే డిన్నర్ కోసం అనేసి బీరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. యాక్చువల్గా ఇది కర్ణాటక ఫేమస్ బీరకాయ వంచిన చారు అంటారండి, లేదంటే బస్సార్ అని కూడా అంటారు. సో ఒక 4 to 5 బీరకాయలు అయితే నీట్గా వాష్ చేసుకొని చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఆల్రెడీ ఉడుకుతున్న కందిపప్పులోకి వేసుకోవాలండి. ఇక్కడ పప్పు అనేది మీకు ఎంతమంది ఉన్నారనే దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. నేను జస్ట్ ఒక టీ గ్లాస్ అంతా పప్పు తీసుకున్నాను. సో ఇప్పుడైతే సపరేట్గా వాటర్ సపరేట్ చేసేసి మనమైతే సాంబార్ అయితే పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న టమాటో ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇదైతే సాంబార్కి అయితే రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇలా చేసుకోవడం వల్ల మనకైతే సాంబార్ అనేది పచ్చివాసన రాదు, తినడానికైతే బాగుంటుందండి. సో ఇప్పుడైతే ఆల్రెడీ మిక్సీ జార్లో వేసుకొని వేయించుకున్న మసాలా పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత ఇక్కడ మసాలా పొడులు అయితే యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కారం పొడి, ధనియాల పొడి, సాంబార్ పొడి, కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి. ఇక్కడ సాంబార్ పొడి మీ దగ్గర ఏమున్నా అదైతే తీసుకోవచ్చు. కొత్తిమీర అయితే నేను డైరెక్ట్గా యాడ్ చేసినానండి. సో ఇప్పుడు వాటర్ సపరేట్ చేసిన ఉన్నాయి కదా, అందులోకి మనం మిక్సీ జార్లో రుబ్బుకున్న మసాలా పేస్ట్ని అయితే వేసుకోవాలి. సో ఈ సాంబార్కి మనము తిరగవాత పెట్టుకోవడమే. సో చూసారు కదా, కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ చూసుకొని మనమైతే సాంబార్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనము కుక్కర్ అయితే ఉంటుంది కదా, పప్పు బీరకాయ వేసిన ఉడకపెట్టింది, అందులోకి కొద్దిగా ఆయిల్, అలానే జీలకర్ర, సాసవులు, కరివేపాకు వేసి మనం రుబ్బుకొని పెట్టుకున్న సాంబార్ని అయితే వేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని సాంబార్ అనేది ఉడికేంత వరకు వదిలేయాలి. ఇప్పుడు సాంబార్ బాగా ఉడికిన తర్వాత బీరకాయ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, అలానే రుచికి సరిపడా రెడ్ చిల్లీ కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం సపరేట్ చేసి పెట్టాం కదా బీరకాయ అనేది వేసుకోవాలండి. ఈ సాంబార్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ డైజెషన్ అవ్వడం లేదు, చిన్నపిల్లలు వెజిటేబుల్స్ తినడం లేదన్నట్టు వాళ్ళు ఇలా ఫ్రై చేసుకొని పిల్లలకు పెడితే చాలా హెల్తీ కూడా అండి. సో ఎక్కువ పిల్లలు సాంబార్ తినట్లేదు అన్నప్పుడు ఇలాంటి ఫ్రైతో మనము ఫుడ్ అనేది సర్వ్ చేసుకున్నాం అనుకోండి, చాలా హెల్తీగా ఉంటుంది. సో చూసారు కదా, కోకోనట్ చట్నీ, సాంబారు, అలానే బీరకాయ ఫ్రై అయితే ఈరోజు డిన్నర్ అండి. సో ఇక్కడైతే నేను మెటర్నిటీ డ్రెస్ ఇంకొకటి మీషోలో అయితే ఆర్డర్ ఇచ్చాను. నెక్స్ట్ ముందు ఆల్రెడీ ఒక డ్రెస్ ఇచ్చానండి, అది కూడా మన ఛానల్లో ఉంది, చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు. సో ఇదైతే పింక్ అలానే లైట్ గ్రీన్ ఫ్లవర్స్తో అయితే వచ్చిందండి, ప్యారెట్ గ్రీన్ ఫ్లవర్స్తో. డ్రెస్ అయితే కాటన్ అయితే చాలా బాగుంది, కానీ నేను కొంచెం ఎక్స్ట్రానే ఇచ్చాను సైజు. సో ఇప్పుడైతే వాటర్లో వేసుకొని దీనికి
మెజర్మెంట్తో కుట్టించుకోవడమే అండి. కానీ కాటన్ కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రా ఇచ్చానండి. సో ఫైనల్గా ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది. మీరు కూడా ఈ రెసిపీస్ ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. సో ఎవరికైనా ఈ డ్రెస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీషోలో అయితే కోడ్ ఉంటుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.